ఓ రకమా రాబోయే రోజుల్లో మార్పు జరగబోతుందట నువ్వు. ఇంకా 2-3 నెలలు అయితే గాల ప్రభుత్వం వస్తుందట. ఎవరిది? పువ్వు పట్టోలది. ఇక మరి ఈ ముచ్చట ఏమరిక ఏంది ఏం కథ నసేదట అనుకుంటురా. ఇక మరి కేటీ రావులయ్య జ్యోతిష్యం చెప్తుండ్రు. ఇందాం పారి తాకుడుగాళ్లకు టంకం చెప్పులు అన్నట్టు పార్లమెంటు ఎలక్షన్ తర్వాత రేవంతం సంసారము పుచ్చిపోతుందని అంటున్నవాట. నిజమేనానే ఓ కేటీ రావులన్న? ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో జరిగినట్టు, అస్సాంలో జరిగినట్టు రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే మాట మాత్రం నేను మీ పక్కా చెప్తున్నా. మరొక ఏకనాథ్ షిండే, మరొక హిమంత బిశ్వాస్ శర్మ ఇక్కడనే ఉడతాడు, కాంగ్రెస్ పార్టీని బొందబెట్టి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో జరిగినట్టు, అస్సాంలో జరిగినట్టు రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే మాట మాత్రం నేను మీ పక్కా చెప్తున్నా. మరొక ఏకనాథ్ షిండే, మరొక హిమంత బిశ్వాస్ శర్మ ఇక్కడనే ఉడతాడు, కాంగ్రెస్ పార్టీని బొందబెట్టి. ఇక రావులన్న తరువు తెంచుకున్న బర్రెలాగా తాడు తెంచుకున్న గుర్రంలాగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే, నిన్న మొన్న కవితమ్మకు బేడీలు ఏపీ అని మోడీ సారు తెలంగాణ గడ్డ మీద అభివృద్ధి పనుల పేరు మీద కడతిరిగి మీటింగ్లు జరిపే కదా. ఇక గయాల రేవంతం సారు ఏమన్నాడంటే, అన్న పెద్దన్న మోడీ సారు మీ దీవెనార్థి మా తెలంగాణ మీద ఉండాలనే, మాకు వచ్చే వాటాలు మాకు ఇవ్వాలనే అని అనుకొస్తే ఇక రాములన్నకు కళ్ళు బగ్గున మంది ఈ రకంగా అనుకొస్తుండులా చెప్పే. నిన్న రేవంత్ రెడ్డి ఇంకొక మాట అన్నాడు, మీరు వినండి జాగ్రత్తగా. ఏమన్నాడు? బడే బాయ్ ఇట్లనే ఉండాలి, మీ ఆశీర్వాదం మా మీద. ఎన్నికలు 2 నెలలు లేవు, భవిష్యత్తులో కూడా నీ ఆశీర్వాదం నా మీద ఉండాలంటే ఏమన్నట్టు? మా రాహుల్ గాంధీ అంటే తటపార వేస్ట్ కేసు, అది గెలిచేది లేదు పీకేది లేదు, మళ్ళా నువ్వే ప్రధానమంత్రి అని చెప్పినట్ట కదా. కాంగ్రెస్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఎవడన్నా మెడకాయ మీ తలకాయ విన్నాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులు భవిష్యత్తులో కూడా ఉండాలి, ఏది ఇంకా 2 రోజులలో ఎలక్షన్ పెట్టుకొని అంటాడా ఎవడన్నా? మరి అనకపోతే ఊరుకుంటామా? ఎలక్షన్ల వరకే రాజకీయం, తర్వాత అభివృద్ధి పనులు ఎట్లా చేసుకోవాలి అని ఆలోచిస్తాడు మా రేవంతం అన్న అని కాంగ్రెస్ లీడర్లు కేటీ రాములన్నకు కౌంటర్ ఇస్తున్నాడనుందా. తొవ్వి మీద పోసుకున్నట్టు ఎందుకే రాములన్న ఈ రాశికి రాని రంగానికి రాని ముచ్చట్లు అంటున్నావని ఇక ఈ నోట ఆ నోట ఒకటే గుంపిస్తున్నాడనులా రాములన్నను.